మీరు చివరిసారి ఎప్పుడు కోపడ్డారు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ కోపం వల్ల మీకేమైనా మేలు జరిగిందా, లేదా మీరే నష్టపోయారా? ప్రకృతిలో జంతువులు కూడా కోపడతాయి, కానీ వాటి కోపము వాటికే శత్రువు అవుతుంది. ఈరోజు మీకు 4 అద్భుతమైన నిజాలు చెప్తాను. ఇవి విన్న తర్వాత మీరు ఇక ఎప్పుడూ కోపడరు. ఒక అడవిలో ఒక పాము ఉంది. చాలా బలముగా, చాలా వేగముగా ఉండేది. ఒకరోజు ఆ పాము దారిలో ఒక పదునైన రంపము కనిపించింది. పాముకి కోపం వచ్చింది. దాన్ని చంపాలని రంపమును గట్టిగా చుట్టేసింది. కానీ ఏమీ జరిగింది తెలుసా? రంపము కదలలేదు. పాముకే గాయాలయ్యాయి. చివరికి పాము తన కోపముతో తనను తాను చంపుకుంది. ఇక్కడ గమనించండి, రంపము పాముకి ఏమీ చేయలేదు. పాము తన కోపముతో తనకే హాని చేసుకుంది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతోంది. మనము కోపడే వ్యక్తికి ఏమీ కాదు, మనమే నష్టపోతాము. ఒకసారి ఒక తేలు నదీ తీరంలో చిక్కుకుంది. దాటాలి కానీ దాటలేకపోతోంది. అక్కడ ఒక కప్ప వచ్చింది. తేలు అడిగింది, నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకుని దాటిస్తావా? కప్ప భయపడింది. నువ్వు నన్ను కొడతావు. తేలు చెప్పింది, నేను కుడితే నేను కూడా మునిగిపోతాను. నేను అంత తెలివి తక్కువ వాడిని కాదు. కప్ప నమ్మింది. తేలుని వీపు మీద కూర్చోబెట్టుకుని బయలుదేరింది. నదీ మధ్యలో తేలు కప్పను కుట్టింది. కప్ప అడిగింది, ఎందుకు కుట్టావు? ఇప్పుడు మనిద్దరము మునిగిపోతాము. తేలు చెప్పింది, నాకు తెలుసు, కానీ ఇది నా స్వభావము. నేను ఏమీ చేయలేను. ఇక్కడ గమనించండి, కోపం కూడా ఇలాంటిదే. కోపము మనకు హాని చేస్తుందని తెలుసు, అయినా వదలలేము. కానీ తేలుకి తెలివి లేదు, మనకి తెలివి ఉంది. మనము మన స్వభావమును మార్చుకోగలము. మీరు బుల్ ఫైట్ చూసారా? ఎద్దు ముందు ఎర్రటి గుడ్డను ఊపుతారు. ఎద్దుకి కోపం వస్తుంది, గుడ్డ మీదకి పరుగెత్తుతుంది. కానీ నిజమేమిటంటే ఎద్దుకి రంగులు కనిపించవు. ఎర్రటి గుడ్డ వల్ల కోపము రావడం లేదు, గుడ్డ కదలడం వల్ల కోపం వస్తుంది. అంటే ఎద్దు ఒక అబద్ధమునకు రియాక్ట్ అవుతుంది. అది ట్రాప్లో పడుతోంది, చివరికి ఓడిపోతోంది. మన జీవితంలో చాలాసార్లు మనము కూడా ఇలాంటి అబద్ధాలకే కోపడతాం. ఎవరైనా ఒక మాట అన్నారు, మనం అజ్యూమ్ చేసుకుంటాం, కోపముతో రియాక్ట్ అవుతాం, చివరికి మనమే నష్టపోతాం. కోపడే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు నిజమునకు రియాక్ట్ అవుతున్నారా, లేదా మీ అజంప్షన్కి రియాక్ట్ అవుతున్నారా? మీకు తెలుసా, సర్కస్లో ఏనుగులను ఎలా కంట్రోల్ చేస్తారో? చిన్నప్పుడు ఏనుగు కాలికి తాడు కడతారు. ఏనుగు విడిపించుకోవాలని చాలాసార్లు ట్రై చేస్తుంది, కానీ చిన్నప్పుడు బలము తక్కువ, విడిపించుకోలేదు. పెద్దయ్యాక అదే సన్నటి తాడు కట్టినా ఏనుగు ట్రై చేయదు, ఎందుకంటే నేను విడిపించుకోలేను అని నమ్మింది. మన కోపము కూడా ఇలాంటిదే. చిన్నప్పటి నుండి కోపము వస్తే ఎక్స్ప్రెస్ చేయడము నేర్చుకున్నాం, అది హ్యాబిట్ అయింది. ఇప్పుడు మార్చుకోలేము అని నమ్ముతున్నాం. కానీ ఏనుగు తాడు తెంచగలదు, మీరు మీ కోపమును కంట్రోల్ చేయగలరు. ఈ 4 కథలు మనకి ఒక్క విషయం చెప్తున్నాయి. పాము నేర్పింది, కోపము మనకే హాని చేస్తుంది. ఎద్దు నేర్పింది, అబద్ధాలకి రియాక్ట్ అవ్వకండి. తేలు నేర్పింది, కోపము మన స్వభావము కాదాదు, మనము మారగలము. ఏనుగు నేర్పింది, పాత హ్యాబిట్స్ తెంచుకోగలము. మీకు ఒక్క సూత్రం చెప్తాను, కోపం వచ్చినప్పుడు మాట్లాడకండి, కోపము పోయినప్పుడు మాట్లాడకండి, మధ్యలో మాట్లాడండి. కోపమును కంట్రోల్ చేయడము వీక్నెస్ కాదు, అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళ జీవితము కూడా మారవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ మీకు చేరుతాయి. మళ్ళీ కలుద్దాము. నమస్కారము.